జాతర ఎపిసోడ్ అయితే కంప్లీట్గా అవుట్ ఆఫ్ ద బాక్స్. అసలు ఇంకో నేషనల్ అవార్డ్ కన్ఫర్మ్ యాక్టింగ్ అయితే ఆ లెవెల్లో యాక్ట్ చేశాడు జాతర ఎపిసోడ్ అయితే. అది కాకుండా మూవీ ఎక్స్పెక్టేషన్ అయితే కొంచెం కూడా రీచ్ అవ్వలేదు. ఒక జాతర ఎపిసోడ్ పక్కన పెడితే ఇంకా ఏ విషయంలో కూడా అసలు మ్యాచ్ అవ్వలేదు. ఎక్స్పెక్టేషన్ అయితే మేము పెట్టిన 1000 రూపీస్ అది బొక్క పెట్టాడు బాగా. ఏదో తన యాక్టింగ్ కోసం, క్లైమాక్స్ ఫైట్ కోసం, జాతర ఎపిసోడ్ కోసం తీసుకున్నట్టు ఉంది తప్ప ఎక్కడ కూడా పుష్ప ఉంది కదా దాని సీక్వెల్ తీసుకోవాలి, ఒక మంచి ఇవ్వాలి. KGF 2 ఎలా అయితే ఇచ్చారో, బాహుబలి 2 ఎలా ఇచ్చారో ఆ లెవెల్ ప్రొడక్ట్ అయితే కాదు. ఏదో టైం పాస్కి తీశారు, తన యాక్టింగ్ కోసం తీశారు తప్ప అసలు ఏం లేదు. అసలు కంప్లీట్గా డిసప్పాయింటెడ్. క్లైమాక్స్ చూసాక పుష్ప 1 చూసినప్పుడు ఎలాంటి క్లైమాక్స్ ఉందో అంతలో 1% కూడా లేదు. పుష్ప 1 యావరేజ్, దాన్ని మించి ఇంకా బిలో యావరేజ్ సినిమా ఇది. అసలు ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వలేదు. జాతర ఎపిసోడ్ అయితే అది అవుట్ ఆఫ్ ద బాక్స్. అసలు దానికైతే నేషనల్ అవార్డ్ పక్క, నేషనల్ అవార్డ్ 100% వస్తుంది. రష్మి గారి యాక్టింగ్ అయినా సరే అన్నిటి వరకు బాగా చేశారు. ప్రతి సీన్ కూడా ప్రతి సీన్ ల్యాగ్ చేశారు. 3.5 hours అసలు అంత అవసరం లేదు. అంత పెట్టి కూడా సెకండ్ హాఫ్ ఏ స్టోరీ లేదు. అసలు జాతర ఎపిసోడ్ ఒక్కటి తప్ప ఇంకా ఏ స్టోరీ కూడా లేదు. ఈ టీజింగ్ తో ఏంటన్నది అసలు చాలా ఎక్స్పెక్టేషన్ ఓ రేంజ్ లో ఉండేది, కొంచెం కూడా మ్యాచ్ అవ్వదు. పుష్ప 3 ఉంది, పుష్ప 2 3.5 hours పెట్టుకొని పుష్ప 3 ఏందన్నా అసలు ఏముందని స్టోరీ ఇందులో అసలు ఏం లేదు. చెప్పండి. సినిమా చాలా బాగుందన్న సార్. మనం పైసలు పెట్టి ఒక్క సాంగ్ లో వెళ్ళిపోతాయి. కిసి కన్నా సాంగ్ చూసే చాలు మన పైసలు పెట్టిన పైసలు వెళ్ళిపోతాయి. సినిమా అంటే ఏంటి సార్? ఎంటర్టైన్మెంట్ కోసం వస్తాం, ఎంజాయ్మెంట్ కోసం వస్తాం. మన కళ్ళు కూల్ కావాలి, హ్యాపీనెస్ ఉంది. మనకి రాంగ్ ఇన్ఫర్మేషన్ చాలా తప్పది. అంతా కష్టపడి అన్ని కోట్లు కష్టపడి ఖర్చు పెట్టి సినిమా చూస్తాను. నేను సంగారెడ్డి నుంచి వచ్చిన మా అనుదీప్ డైరెక్టర్. సంగారెడ్డి తెలుసా మీకు? ఆల్మోస్ట్ అనుదీప్ డైరెక్టర్ సంగారెడ్డి మా ఊరే, మా వాస్తవుడే. సో ఇక్కడికి వచ్చి మరీ సినిమా ఎందుకు చూసానంటే ఆ ఫిల్మ్ అంటే ప్యాషన్ అందరికీ. సో తప్పు, రాంగ్ ఇన్ఫర్మేషన్ తప్పుడు. ఇంకో విషయం ఏంటంటే సినిమా అనేది చాలా కూల్గా ఉంది. ఎంటర్టైన్మెంట్ ప్రకారం అందరూ చూడొచ్చు, ఫ్యామిలీ పరంగా చూడొచ్చు. కానీ తప్పు ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు. వాళ్ళు అన్ని కోట్లు ఖర్చు పెట్టిన సార్, వాళ్ళు కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఇది సీక్వెల్. దీనికి చాలా హైప్ ఉంది, చాలా ఎక్స్పెక్టేషన్ వచ్చాడు. ఎవ్రీ ఫ్యాన్ కూడా చాలా ఎక్స్పెక్టేషన్ వచ్చాడు. నేను కూడా మూవీ కోసం పెంచుకున్నాను. రాంగ్ ఇన్ఫర్మేషన్